జంట నగరాలు కొద్ది రోజుల్లో మూడో నగరం కూడా అవుతుంది, సుజాత నగరం. థర్డ్ సిటీ అంటారే, ఇప్పుడు హైదరాబాద్ 4th సిటీ లాగా. ఈ మూడింటిని కలిపి మనం కార్పొరేషన్ని ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ, మన కొత్తగూడెం జిల్లా ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నియోజకవర్గమే కాకుండా జిల్లా మొత్తానికి కూడా ఇది ఉపయోగదాయకమైనటువంటి కార్పొరేషన్ అంటే ఉపయోగం ఆ విధంగా ఉంటుంది, ఎందుకంటే జిల్లా కేంద్రం కాబట్టి. అలాగే మనకి ఇంత సహకారం అందించినటువంటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, దీనికి కృషి చేసినటువంటి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి పెద్దలు బట్టి విక్రమార్క గారు, అలాగే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళంతా మన జిల్లా మంత్రులు, మన ఇన్ఛార్జ్ మంత్రి. వాళ్ళందరూ కూడా వాళ్ళ సహకారం లేదే మనకి ఈ కార్పొరేషన్ వచ్చేది కాదు. ఎందువల్లంటే దీనికి 2 సార్లు క్యాబినెట్ కూర్చోవాల్సి వచ్చింది. అందరూ సహకరించబట్టి మన మంత్రులందరూ, మన జిల్లా మంత్రులందరూ కూడా ఒక్కళ్ళు నో అన్నా సరే అది ఆగిపోయింది. ఒక్కళ్ళు కూడా నో అనకుండా నేను అంతకుముందే శ్రీనివాసరెడ్డి గారిని, తుమ్మల గారిని, బట్టి గారిని, ముఖ్యమంత్రి గారిని అనేక పర్యాయాలు మన రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఆ రోజు మన క్యాబినెట్ ముందు కూడా అందరిని కలిసి చెప్పారు. ఆ రోజు మన రేపు క్యాబినెట్ అనగా శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, ఆ రోజులో చెప్పడం జరిగింది. ఆ విధంగా అందరి సహకారంతో మనం కార్పొరేషన్ని సాధించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కొంతమందికి సందేహాలు ఉన్నాయి, వాటిని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత నా పైన ఉంది. ఎందువల్లంటే ప్రధానంగా 3, ఆ 3లో ఒకటి, దీనివల్ల ట్యాక్సులు పెరుగుతాయి, మాకేమిటి ఉపయోగం అనేది కొంతమందికి ఉంటుంది. నేను మనం చేసేది ఏంటంటే, మీ ద్వారా ఎప్పుడైనా సరే పట్టణీకరణ, నాగరికీకరణ జరగకుండా తప్పదు. ఖచ్చితంగా పెరిగే కొద్దికి పట్టణాలు అవుతాయి. మరి అంతకుముందు కూడా మరి మున్సిపాలిటీ లేదు మనకి. అప్పుడు కూడా మున్సిపాలిటీ వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఇదే ఆలోచన వస్తూ ఉంటుంది. కార్పొరేషను అంటే నగరం అయిన సందర్భంలో కూడా ఇదే ఆలోచన వస్తూ ఉంటుంది. కాబట్టి అభివృద్ధి అనేది మన సామాజిక నడకలో, సామాజిక గమనంలో అభివృద్ధి అనేది ఒక ఎసెన్షియల్, అత్యావశ్యకమైనటువంటి భాగం. దానిలో భాగంగానే ఇవాళ ట్యాక్సులు అనేది మనం అనుకున్నంత భరించలేనంత ట్యాక్సెస్ ఉండవు. అది నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఖమ్మం చూస్తున్నాం, ఉంది కదా, మనం ఖమ్మం మనకంటే పెద్దది కదా, అక్కడ వాళ్ళు భరించగలుగుతున్నారు, మనకి అంత కూడా ఉండదు. ఆ టౌన్ బట్టి, ఆ వాతావరణాన్ని బట్టి కొద్దిగా వయా మీడియా టౌన్స్ లో కార్పొరేషన్ లో కూడా మన మున్సిపాలిటీలు చూస్తాం, A గ్రేడ్, B గ్రేడ్, C గ్రేడ్ లాగా.
అలా మనం ఇంకా ఆ గ్రేడ్ అవలా కాబట్టి ట్యాక్సులకి ఇబ్బంది ఉండదు. ఒకవేళ కొద్దిగా పెరిగిన కార్పొరేషన్ పేరుతో మనకు వచ్చే నిధులు విపరీతమైన నిధులు వస్తాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఇన్ని ఉన్నాయి ఎలా ఇవ్వాలని అనుకోవడం కుదరదు. నిబంధన కార్పొరేషన్ స్పెషల్ ఫండ్ ఇవ్వాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే. ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఎక్కువ ఎందుకు చేస్తున్నారు చెప్పండి? గ్రామ పంచాయతీలు కూడా ఇన్ని పంచాయతీలను లెక్కేసుకుని ఇస్తారు, ఇంత జనాభా అని లెక్క కాదు. ఎక్కువ జిల్లాలు ఎందుకు చేస్తారు చెప్పండి? ఎక్కువ జిల్లాలకు కూడా అంతే, సెంట్రల్ గవర్నమెంట్ ఆ లెక్కలు ఉంటాయి. ఆ విధంగా కార్పొరేషన్ వలన మనకి నిధులు ఎక్కువ రావడానికి వీలుంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆ నిధులు దానివలన అభివృద్ధి మరింతగా, ఇప్పుడేమో ఇరుకు అభివృద్ధి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది అంటే ఇప్పుడు ఇరుకుతో కూడిన అభివృద్ధి, అంటే పూర్తి స్థాయి కాని అభివృద్ధి. జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు తీసేసి ఇప్పుడు అందరూ దాంట్లో అందరికి వచ్చేది కూడా లేదు. సిగరెట్ అడిగారు, దాంట్లో ఆ సిస్టమ్ లేదు. అందుకని మనకి ఎంత పర్సంటేజ్ రిజర్వేషన్ ఉన్నాయో ఆ ఉద్యోగాలు అదే పర్సంటేజ్ ఉంది. తర్వాత చుట్టూ ఉన్న గ్రామాలను సపోజ్ వాళ్ళు వచ్చి జరుపుకోరు ఆహారం పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఆ బాధ్యతను మర్చిపోవద్దని చెప్పేసి చెప్పడం కోసం ఈ రోజు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి అలా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారితో పాటు మన మంత్రి గారు సీతక్క గారు, అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులు, ఐసీడీఎస్ అధికారులు కూడా గ్రహించాలని కోరుతా ఉన్నాం. అంగన్వాడీ టీచర్స్ గత 50 ఏళ్ల పైనుంచి చాలీ వేతనాలతోటి అలా కష్టపడతా ఉన్నారు. ఉదయం పూట ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన టీచర్స్ లాగానే వీళ్ళు కూడా ఉదయం పూట బడికి వస్తా ఉన్నారు. 9ంటికి సాయంత్రం 4ంటి వరకు బడిలో ఉంటున్నారు. ప్రభుత్వ పాఠశాల పనిచేస్తే గవర్నమెంట్ టీచర్కి 40,000 నుంచి ₹1,00,000 జీతం ఉన్నది. కానీ గవర్నమెంట్ స్కూల్లో అనుబంధంగా పనిచేసే అంగన్వాడీ టీచర్ల జీతం ₹13,000. అంటే వాళ్ళకి ఉన్నటువంటి ఆహార నియమాలు ఏంటి, వీళ్ళకు ఆహార నియమాలు ఏంటి, వాళ్ళ కుటుంబాలు వీళ్ళ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి పెద్ద జీతం, వాళ్ళకి చిన్న జీతం. కాబట్టి వాళ్ళు ఎక్కువ వాళ్ళ గురించి మేము సంతోషపడతా ఉన్నాం. కానీ మాకు కూడా జీతాలు పెంచాలని చెప్పేసి రావడం కోసం వస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మన ధర్నా కార్యక్రమం జరుపుతాం. ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. మనకి డీడబ్ల్యూ గారు వచ్చి వాళ్ళ మినీ టీచర్ జీతాల సంగతి చెప్పాలి. అదేవిధంగా మనకి ప్రజలు రావాల్సినటువంటి పప్పులు, ఉప్పులు, కోడిగుడ్లు సక్రమంగా రావటం లేదు. అదేవిధంగా 18,000 రూపాయల జీతం సంగతి చెప్పాలి. ఆర్ఎల్ఎక్షన్ బిల్స్, ఇంటి అద్దెలు, గ్యాస్ బిల్లులు, ఇతర సమస్యలు మొత్తం ఉన్నాయి. డీడబ్ల్యూ గారు రావాల్సిందే. గౌరవ ఎస్ఐ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పండి. అప్పటిదాకా ఇక్కడి నుంచి మేము పోవు. ఖచ్చితంగా డీడబ్ల్యూ గారు వచ్చి మన సమాధానం చెప్పేంత వరకు కళ్ళకి ఉంటామని తెలియజేస్తూ ఇప్పుడు మన ఏఐటీసీ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్ సీనియర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి గారు విలేకరులతో మాట్లాడతారు. మా సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పేసి మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. ప్రభుత్వం వెంటనే మా ఆవేదన అర్థం చేసుకుని మన రేవంత్ రెడ్డి సార్ గారు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము. మా ఆవేదన అర్థం చేసుకోండి. మా జీతాలు మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 రూపాయల జీతాలు ఇవ్వండి. మా రావాలి డీడబ్ల్యూ గారు, రావాలి డీడబ్ల్యూ గారు, హామీని మినీ టీచర్ జీవో ప్రకారం 18,650 రూపాయలు, మినీ టీచర్లకి జీవో ప్రకారం 11,600 రూపాయలు, మినీ టీచర్ల పెండింగ్ వేతనాలు, మినీ టీచర్ల పెండింగ్ వేతనాలు, మినీ టీచర్ల పెండింగ్ వేతనాలు, మినీ టీచర్ల పెండింగ్ వేతనాలు. సమావేశాల్లో మీ సమస్యల ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి సమస్యలు పరిశీలిస్తానని హామీ ఇచ్చిన సాంబశివరావు గారికి మన అంగన్వాడీ వర్కర్స్ అండ్ టీచర్స్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ధర్నాకు మద్దతు ఇచ్చిన
వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినాము. గౌరవనీయులైన జిల్లా DWO గారికి నమస్కరించి తెలియజేసే విన్నపం ఏమంటే, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కనీస వేతనం 18,000 ఇస్తామన్న హామీ అమలు చేయాలి. ఇంటి అద్దెలు, గ్యాస్ బిల్స్, ఇతర పెండింగ్ బిల్స్, మినీ టీచర్స్ వారి పదోన్నతికి పెంచిన జీతాలు 7,500 నుండి 13,650 రూపాయలు అమలు పరచకుండా గత 9 నెలల నుండి ఆయా గౌరవ వేతనం అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ICDS నిధులు పెంచాలి అని, అంగన్వాడీ సెంటర్స్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు పెంచాలని, ఖాళీగా ఉన్న ఆయా టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. మెనో ఛార్జీలు పెరుగుతున్న ధరల ప్రకారం పెంచాలి. DLO డ్యూటీలు రద్దు చేయాలి. అంగన్వాడీ కేంద్రాలకు బిల్డింగ్స్, త్రాగునీరు, విద్యుత్ సరఫరా ఇవ్వాలి. 5G సెల్ ఫోన్లు ఇవ్వాలి. గ్రాడ్యుయేట్ 15 లక్షల పెన్షన్ సదుపాయము, బీమా, 15 లక్షల హెల్త్ కార్డులు ఇవ్వాలి. ప్రతి నెల నూనె, పప్పులు, గుడ్లు నాణ్యమైన అందించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం. పై అంశాలను పరిశీలించి తక్షణం పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇందులో ఏంటి ఒకటంటే, మున్సిపల్ ఆఫీస్లో కుటుంబ సర్వే చేయించారు. ఆ సర్వే డబ్బులు కూడా మాకు ఇప్పించాలని, ఇప్పటి వరకు సర్వే డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు వచ్చినాయి అని అకౌంట్ నెంబర్స్ వేశారు కానీ ఇవ్వలేదు. BLO డబ్బులు కూడా చాలా సంవత్సరాలు పెండింగ్ లో ఉన్నాయి. అవి కూడా ఇప్పించాలని మేడం గారిని విన్నపం చేస్తాను. కాదు, అంతా కూడా పాలసీ మ్యాటర్స్ ప్రభుత్వం ఇచ్చేటువంటి తీసుకునే నిర్ణయం. ఇప్పుడు మనకి 18,000 ఇస్తా అన్నారు, మీకు హామీ ఇచ్చారన్నారు. అంతకుముందు అంటే ఇస్తా అని ఖచ్చితంగా అన్నారా? సో అది ఇంకా 1 by 1 అంటే ఇస్తానన్న గ్యారెంటీ కూడా కొంచెం కాలేదు కదా. అందులో ఇది ఒకటి రావచ్చు, అవుతుంది అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కదా. తర్వాత ఇంటి అద్దెలు, గ్యాస్ బిల్స్, ఇతర పెండింగ్ ఇంటి అద్దెలు ఇప్పుడు 6 నెలలకు వచ్చాయి. మొన్న 6 నెలలు వచ్చాయి. చాలా చక్కగా చేశారు. చిన్నారు వీళ్ళందరికీ కూడా